హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో సెకండ్ వీడియో అయిన ఇండియన్ ఫిలాసఫర్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇందులో మనకి సిలబస్లో మహాత్మా గాంధీ, అలాగే ఠాగూర్, నెక్స్ట్ అరబిందో మరియు స్వామి వివేకానంద, వీళ్ళ నలుగురు గురించి మాత్రమే సిలబస్లో ఇచ్చాడు. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టాపిక్ సంబంధించింది. ఓకేనా? అందరూ కూడా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, భారతీయ విద్యావేత్తల విద్యా దృక్పథాలపై కంప్లీట్గా నోట్స్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఈ నోట్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ చాలామంది అడుగుతున్నారు. సో దాన్ని ఇవ్వడానికి నేను వీడియోస్ చేసుకోవాలి కదమ్మా, అందువల్ల ఇవ్వలేకపోతున్నాను. పీడిఎఫ్ మెటీరియల్ కంటే ఇంకా మీకు నీడ్ అయితే నేను ప్రింట్ చేసి బుక్ పంపిస్తాను. మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఓకేనా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. మహాత్మా గాంధీజీ గురించి ముందుగా నేర్చుకుందాం. మహాత్మా గాంధీజీ అతను పెట్టిన విద్యా విధానం ఏది అని క్వశ్చన్ వస్తుంది. దాన్ని మనం వార్ధ విద్యా విధానం, బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం. ఇంగ్లీష్లో బేసిక్ ఎడ్యుకేషన్, దీన్ని మనం వార్ధ విద్యా విధానం అని అంటారనమాట. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఏంటి, వార్ధ విద్యా విధానం ఏంటి, ఇదంతా కూడా కమింగ్ అప్ ఒక 2-3 మినిట్స్లోనే మనకి క్లాస్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, మహాత్మా గాంధీ తన విద్యా ఆలోచనను హరిజన్ అనే పత్రిక ద్వారా వెల్లడించారు. మరి ఇది ఎప్పుడు వెల్లడించారంటే 1937. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్. 1937 వార్ధా విద్యా సదస్సుకి పునాది వేసింది 1937 సదస్సు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్. చాలాసార్లు వివిధ జీకేఎస్లో కానీ అలాగే మన ఎడ్యుకేషన్ బిట్స్లో కానీ అడుగుతూనే ఉన్నాడు. సో మరి నయీ తాలీం, గాంధీజీ వచ్చేసరికి పేరు వినగానే విద్యా విధానంలో వార్ధా విద్యా విధానం అనే పేరు ఉంటుంది. నెక్స్ట్ నయీ తాలీం అని ఒక పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈ నయీ తాలీం అంటే ఏంటంటే విద్యా విధానం అనేసరికి వార్ధా విద్యా విధానం, ఎందుకంటే ఆ సదస్సులో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు కనుక అందువల్ల దాన్ని మన వార్ధా విద్యా విధానం అన్నారు. మరి నయీ తాలీం అంటే ఏంటంటే ఇదే బేసిక్ ఎడ్యుకేషన్ అనమాట. నయీ తాలీం అంటేనే బేసిక్ ఎడ్యుకేషన్, మౌలిక విద్య అని అంటారు అనమాట. పునాది విద్య లేదా మౌలిక విద్య అని అంటాం. అంటే ఈ మౌలిక విద్య అంటే ఏంటంటే జీవితం కోసం నేర్చుకోవడం. మౌలిక విద్య అంటే జీవితం కోసం నేర్చుకోవడం. మరి ఏబిసిడీలు నేర్చుకొని నేర్చుకునే ఉపయోగం ఏంటుంది? వాళ్ళ జీవితంలో ఏదో ఒక విధంగా ఈ విద్య ఉపయోగపడాలి అని జీవితం కోసం అనే టాపిక్ని తీసుకొచ్చారు గాంధీజీ గారు. సో అందుకే జీవితం కోసం విద్య, జీవించడం ద్వారానే జీవితం కోసం విద్యను నేర్చుకోవాలి. దాన్నే మనం మౌలిక విద్య అని పిలుస్తాం. మరి ఏంటి ఈ మౌలిక విద్యలో ఏంటి అంటే కొన్ని సూత్రాలను పాటించారు. అవేంటంటే 3H ప్రిన్సిపల్స్ అనమాట. 3H ప్రిన్సిపల్స్, అందులో ఫస్ట్ది హెడ్, రెండవది హార్ట్, మూడవది హ్యాండ్. హెడ్ హార్ట్ హ్యాండ్, హెడ్ హార్ట్ హ్యాండ్, హెడ్ హార్ట్ హ్యాండ్. మీరు సీక్వెన్స్లో ఇది మనం గుర్తుంచుకోవాలి. మేధస్సు, హృదయం, హస్తం, మేధస్సు, హృదయం, హస్తం. ఇలా మనం 3H ప్రిన్సిపల్లో ఈ హెచ్కు బదులుగా డిఫరెంట్గా అడుగుతున్నాడు. హెడ్కి బదులుగా ఇంకోటి ఏదైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 4 ఇస్తాడు ఆప్షన్స్ కదా. ఇప్పుడు మరి జ్ఞానం అనేది, మేధస్సు అనేది హెడ్ ద్వారా సంపాదించాలి. నెక్స్ట్, హృదయం నైతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి. అలాగే హస్తం ద్వారా వృత్తి నైపుణ్యం లేదా శ్రమ గౌరవాన్ని సాధించాలి. ఇవి 3 ప్రిన్సిపల్స్ అన్నమాట. హెడ్, హార్ట్,
హ్యాండ్. ఈ 3H ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఈ 3H ప్రిన్సిపల్లో ఉన్నది ఏంది, లేదు లేనిది అని అడుగుతాడు. సో ఫస్ట్ హెడ్ ఏంటి? హెడ్ అంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్ ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి, చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. హార్ట్ అంటే ఏంటి? నైతిక విలువలు, ఆధ్యాత్మిక అభివృద్ధి. మనసు పెట్టి మనం చేసే పనుల ద్వారానే ఇవి మనకి లభిస్తాయి, మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా లభిస్తాయి. నెక్స్ట్, ఈ హెడ్ హార్ట్ అయిన తర్వాత హ్యాండ్ ఏంటి? ఈ హ్యాండ్ ఏంటి? వృత్తి నైపుణ్యాలు. అంటే చేతి ద్వారా చేసే పనులే వృత్తి నైపుణ్యం. ఈ వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవలేని వాళ్ళు చేతి వృత్తుల ద్వారా చక్కగా జస్ట్ మినిట్